తనింకా కావాలని పరితపించాలనుకోవడం లేదు. ఇంకా తనతో నేనుండాలి అనుకోవడంలో అర్థం లేదు. భయ్యా, కొంచెం ఫాస్ట్గా పోనిస్తారా? అలాగేనమ్మా. నాకు ఈ విడాకులు తీసుకోవడం సమ్మతమే మేడం. మిమ్మల్ని లక్ష్మి గారు, చెప్పండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు లక్ష్మి? నువ్వు చేసిన పనిని క్షమించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నువ్వు చేసిన పనికి ఎప్పుడో నా మనసు ముక్కలైపోయింది. నీ మీద అసహ్య నీకు మరొక దారి లేదు. క్షమించండి మిత్రగారు, విడిపోవాలని లేదు, కానీ విడిపోక తప్పడం లేదు. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, కానీ ఆ బాధ్యత నెరవేర్చే దారి కనిపించడం లేదు. అందుకే సమ్మతమని చెప్పాల్సి వస్తోంది. ఈ విడాకులు తీసుకోవడం మీకు సమ్మతమేనా? సమ్మతమే. మిత్ర మరియు లక్ష్మి అనే దంపతులు మ్యూచువల్గా ఇష్టపడే విడాకులు తీసుకుంటున్న కారణంగా విడాకులు తీసుకోవడానికి వారిద్దరికీ ఎటువంటి అభ్యంతరం లేనందున కోర్టు వారు ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది.
ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటి వదిన ఇదంతా? నా కారణంగా నీకు అన్నయ్యకి విడాకులైపోయాయా? నా కారణంగా మీరిద్దరూ విడిపోతున్నారా? నీ మూలంగానే ఇదంతా జరుగుతుందని నువ్వు అనుకునే అవసరం లేదు సంజన. ఇది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు మేము విడిపోవాల్సిందే. అది ఇప్పుడు జరిగింది అంతే. లేదు వదినా, నా ప్రెగ్నెన్సీ పోతే అందరూ నీకు పోయిందనుకుంటున్నారు. అందుకే కదా నువ్వు తప్పు చేశావని వీళ్ళందరూ అనుకుంటున్నారు. నేనిప్పుడే అందరికీ నిజం చెప్పేస్తాను వదినా. నీ కడుపులో ఉన్న నీ బిడ్డ ఇంకా ఆరోగ్యంగానే ఉందని ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను వదినా. సంజన ఆగు. నువ్వు చెప్పేది అందరూ నమ్మినా నేను మిత్ర గారు మళ్ళీ కలవలేం. ఎందుకు వదినా? ఎందుకంటే నా కడుపులో నిజంగా బిడ్డ పెరగడం లేదు కాబట్టి. ఎందుకంటే నేను అసలు గర్భవతినే కాదు కాబట్టి. ఆ రోజు విడాకుల నుంచి తప్పించుకోవడానికి నేను నాటకం ఆడాను. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను నిజంగానే ప్రెగ్నెంట్ని కాదు సంజన. మిత్రగారి నుంచి విడిపోకుండా ఉండడానికి, మిత్రగారిని నేను కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్పాను తప్ప నాకు వేరే మార్గం లేదు. అందుకే అబద్ధం చెప్పి విడాకుల నుంచి తప్పించుకున్నాను. ఇక ఏం చెయ్యాలన్నా మన చేతుల్లో లేదు సంజన. మిత్రగాన్ని కాపాడుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను. ఇక విడిపోక తప్పదు. పైగా ఇప్పుడు అసలు నిజం బయటపడితే నీ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆకాష్ వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్న విషయం తెలిస్తే అందరిలోనూ నీ మీద చులకన భావం మొదలవుతుంది. అది నాకు ఇష్టం లేదు సంజన. కానీ వదినా, ప్లీజ్ సంజన, నువ్వు ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. నీ జీవితం పాడైపోతుంటే చూసి నేను తట్టుకోలేను. దయచేసి నా మాట విని నువ్వింకేం మాట్లాడుకో. అమ్మయ్యా, ఇన్ని రోజులకి నాకు పట్టిన గ్రహణం వీడిపోయింది. ఇన్ని రోజులు నన్ను రాహులా కేతువులా నన్ను పట్టి పీడించిన ఆ లక్ష్మి పీడ ఇక పూర్తిగా విరగడైపోయినట్టే. నాకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ. యాయా, ఆ సంతోషం నీ కళ్ళల్లో నీ మాటల్లోనూ నాకు క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మనీషా. లక్ష్మికి మిత్రకి విడాకులు ఎప్పుడైపోతాయా అని ఇన్నాళ్లుగా ఎదురు చూశాను. అది ఇన్నాళ్ళకి ఫలించింది. ఆగు లక్ష్మి,
నీకు మిత్రకి విడాకులు మంజూరు అవడంతోనే నీకు మిత్రకి ఉన్న బంధం తెగిపోయింది. ఈ ఇంటితో నీకున్న అనుబంధం ముక్కలైపోయింది. ఇంకా ఏముందని ఇంట్లోకి అడుగు పెడుతున్నావు? బంధాలు తెగిపోయినా బట్టలు వస్తువులు ఉంటాయి కదా ఆంటీ, అవి తీసుకువెళ్ళడానికే వచ్చి ఉంటుంది. వాటి కోసమే అయితే నువ్వు ఈ గడప బయటే ఉండు. నీ వస్తువులు బట్టలు తీసుకొచ్చి మేమే బయటికి విసిరి పారేస్తాం. ఏంటి మిత్ర ఇదంతా? విడాకులు అయిపోవడంతోని లక్ష్మికి ఈ ఇంటికి ఉన్న అనుబంధం తెగిపోయినట్టేనా? ఇన్నాళ్ళు తనకిచ్చిన విలువ ముగిసిపోయినట్టేనా? తన మీదున్న గౌరవం ఇక్కడితో ముక్కలు చేసుకున్నట్టేనా? కొత్తగా అడుగుతున్నారేంటండి? విడాకులయ్యాక ఏ అమ్మాయి ఇంకా వదిలేసిన భర్తతోనూ వదిలించుకున్న కుటుంబంతోనూ కలిసి ఉండదు. ఇప్పుడు లక్ష్మి పరిస్థితి కూడా అంతే. తన దారి తనది, మిత్రదారి మిత్రది. కావాలంటే తనకి ఆర్థికంగా ఎలాంటి సాయమైనా చేద్దాం, అంతేగాని ఇంకా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తనకి అర్హత ఉండదు. మిత్రగారు, ఈ ఇంటి నుంచి నేను అడుగు బయట పెట్టినప్పుడు మీకు మళ్ళీ గండాలు మొదలవుతాయి. మీ ప్రాణం ప్రమాదంలో పడిపోతుంది. మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో నేను పడిపోతాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మి, ఇప్పుడు చెప్తున్నాను, మరొకసారి విను. ఈ క్షణంతోనే నీకు ఈ కుటుంబానికి ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. ఇక ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి కానీ, ఇంట్లో ఉన్న మనుషులతో సంబంధాలు కొనసాగించడానికి కానీ ప్రయత్నించుకో. పో ఇక్కడి నుంచి. వాట్ ఇస్ దిస్ మామ్? విడాకులు కాకముందు వరకు తన ఇంటి కోడలు, తనకంటూ ఒక విలువ ఉంది, తనని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. నువ్వింత రూడ్గా బిహేవ్ చేయడం అస్సలు బాలేదు. బాగుందిరా, చాలా బాగుంది. ఇప్పుడు తనని ఇంట్లో నుంచి పంపించేస్తుంటే నీ నోరు లేస్తుంది. మరి తను తప్పులు చేస్తున్నప్పుడు తనని అడగాల్సిన ప్రశ్నలన్నీ ఏమైపోయాయి? వదిన చేసింది తప్పు ఒప్పో పక్కన పెడదాం, కానీ తను ఏం చేసినా తన ఉన్న పరిస్థితిని బట్టి చేసింది. తన ఇంట్లో ఎదుర్కొంటున్న సందర్భాలకి అనుగుణంగా చేసింది. అది తప్పు పట్టాలన్నా తప్పు పట్టచ్చు, అర్థం చేసుకోవాలనుకుంటే అర్థం చేసుకోవచ్చు. తనని వెనకేసుకొచ్చింది చాలు వివేక్. ఏదేమైనా మిత్రకి లక్ష్మికి విడాకులు అయిపోయాయి. ఇక తను ఈ ఇంట్లో ఉండడానికి కుదరదు, అందుకే పంపించేస్తున్నాం. ఇక నువ్వు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని నడుచుకుంటే ఇంకా మంచిది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? ఇక బయలుదేరు. వెళ్ళొస్తాను మావయ్య గారు. ఆగు లక్ష్మి. ఇప్పుడే వస్తాను.
జయదేవ్ అంకుల్ మళ్ళీ ఎలాంటి మెలికలు పెట్టారు కదా? ఏ మెలికలు ఎలుకలు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదులే మనీషా. నువ్వు కంగారు పడకో. విడాకులు అయిపోయాక ఇక ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చినా వేస్టే. ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తున్నారండి? ఎక్కడికి? నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి. ఇచ్చిన మాట? ఏం మాట? ఎవరికిచ్చిన మాట? లక్ష్మికి ఒకప్పుడు ఇచ్చిన మాట. ఏంటది? లక్ష్మికి తండ్రి స్థానంలో నిలబడి తనకెలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని ఇచ్చిన మాట. ఒక విధంగా ఈరోజు లక్ష్మికి ఇలాంటి పరిస్థితి రావడానికి నేనే కారణం. నేనే లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేశాను. వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి తెలిసి కూడా మిత్ర చేత లక్ష్మి మెడలో తాళి కట్టించాను. లక్ష్మి ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నేనే కారణమయ్యాను. అందుకే ఇక మీదటైనా తన బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. బాధ్యత అంటే ఏం బాధ్యత? ఎలాంటి బాధ్యత? లక్ష్మిని మిత్ర వద్దనుకున్నంత మాత్రాన లక్ష్మి జీవితాంతం ఒంటరిగా బతకాలని లేదుగా. లక్ష్మిని గొప్పగా చూసుకునేవాణ్ణి ఒకణ్ణి చూసి లక్ష్మికి పెళ్లి చేయాలి. లక్ష్మి జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి. తన బతుక్కి ఒక అర్థం కల్పించాలి. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నువ్వు ఆగు లక్ష్మి. తనకి పెళ్లి చేయడం కోసం మీరు గడప దాటడం ఎందుకు? నేను గడప దాటకపోతే లక్ష్మి గడప లోపలుండాలి. దానికి మీరు సమ్మతమేనా? అదెలా కుదురుతుంది బావగారు? ఇక నుంచి లక్ష్మికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఒక సంబంధం లేని మనిషిని ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? తనని ఎందుకు పోషిస్తారు? అందుకే నేను గడప దాటుతానంటున్నాను. ఏంటండి, తను ఆడిన నాటకాలు సరిపోలేదన్నట్టు మీరు కూడా కొత్తగా నాటకాలు ఆడుతున్నారా? కాదు, నిజంగానే తన బాధ్యత తీసుకోవాలని సిద్ధపడ్డాను కాబట్టే వెళ్తానంటున్నాను. మావయ్య గారు, దయచేసి నేను చెప్పే మాట వినండి. నాకు మరో పెళ్ళేంటి? లక్ష్మి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకొక్కసారి ఈ విషయంలో నువ్వు మాట్లాడావా నా మీదొట్టే. అరవింద, లక్ష్మికి మరొక అబ్బాయినిచ్చి పెళ్లి చేసే వరకు నా బాధ్యత నెరవేరదు. అప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఉండడం జరగదు. పదలక్ష్మి. ఆగండి. మీకు మీ బాధ్యత నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యమో, ఈ ఇంటి యజమాని ఇల్లు దాటి వెళ్లకుండా చూసుకోవడం నాకు కూడా అంతే ముఖ్యం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను.
మీ బాధ్యత నెరవేర్చుకోవడానికి మీరు లక్ష్మితో పాటు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి